ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఈ కెనాన్ బడ్జెట్ కలర్ ప్రింటర్ అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన ఫుల్ సెటప్ అయితే కంప్లీట్ చేద్దాం. కంప్లీట్ చేసి దీనికి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ ప్రింట్ క్లారిటీ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, వాటన్నిటి గురించి ఈరోజు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాను ప్రకాష్, మీరు చూస్తున్నారు టెక్ తెలుగు నాలెడ్జ్. ఈ ప్రింటర్కి సంబంధించిన డీటెయిల్స్లో వెళ్ళిపోతే ఈ ప్రింటర్ నేను ఫ్లిప్కార్ట్లో 2900 రూపీస్ పెట్టి అయితే పర్చేస్ చేశాను మొన్న లాస్ట్ సేల్స్ లో. ఈ కలర్ ప్రింటర్ విత్ స్కానర్ అయితే వస్తుంది. ఈ బాక్స్ లో కంటెంట్ చూసుకున్నట్లయితే ఈ బాక్స్ ఓపెన్ చేయగానే పవర్ కేబుల్ ఒకటి, యూఎస్బీ కేబుల్ ఒకటి, అలాగే 2 క్యాటరేజెస్ అయితే ఇచ్చారు. ఒకటి కలర్ క్యాటరేజ్ కలర్ ప్రింట్స్ కోసం, ఇంకోటి బ్లాక్ క్యాటరేజ్ బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్ కోసం. అండ్ వాటితో పాటు ప్రింటర్ సంబంధించిన మాన్యువల్స్ అండ్ డాక్యుమెంట్స్ అండ్ ఒక సీడీ అయితే ప్రొవైడ్ చేశారు. సీడీ వచ్చేసరికి సిస్టమ్ లో డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకోవడం కోసం. మనకి సీడీ ఆప్షన్ లేకపోయినా సరే మన ఇంటర్నెట్ లో నుంచి డ్రైవర్స్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటు లాస్ట్ లో ఒక ప్రింటర్ అయితే ఇచ్చారు. ఈ ప్రింటర్ ఓవరీ చూసుకున్నట్లయితే టాప్ లెఫ్ట్ నా పవర్ కంట్రోల్స్ అండ్ ప్రింటర్ కంట్రోల్స్ ఉన్నాయి. టాప్ లో మనకి స్కానర్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి యూఎస్బీ పోర్ట్ ఒకటి, పవర్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు అంతే. ఇప్పుడు ఈ ప్రింటర్ కి సంబంధించిన సెటప్ అయితే చేద్దాం. మనకు ప్రొవైడ్ చేసిన 2 క్యాటరేజెస్ ఏవైతే ఉన్నాయో, కలర్ క్యాటరేజ్ ఒకటి, బ్లాక్ క్యాటరేజ్ ఒకటి. నేను చూపించిన విధంగా లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి కలర్ క్యాటరేజ్ ఒకటి, రైట్ సైడ్ వచ్చేసరికి బ్లాక్ క్యాటరేజ్ అనేది ఫిట్ చేయండి. మీకు అర్థం కాకపోతే మాన్యువల్లో కూడా ఉంటుంది ఎలా ఫిట్ చేయాలనేది. మీరు వచ్చేసరికి ఫస్ట్ క్రాస్గా పెట్టి లోపలికి పెట్టి మీరైతే దాన్ని క్లిక్ అయితే చేయాలి. రెండింటిని మీకు లోపలికి పుష్ చేస్తే అవైతే క్లిక్ సౌండ్ అయితే వచ్చి సెట్ అయితే అవుతాయి లోపల. క్యాటరేజ్ పెట్టిన తర్వాత పవర్ సప్లై అయితే ఇవ్వండి. పవర్ సప్లై బోర్డ్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ అయితే ఉంది అండ్ యూఎస్బీ పోర్ట్ కనెక్ట్ చేసి మీ సిస్టమ్కి అయితే కనెక్ట్ చేసుకోండి ప్రింటర్ని. నెక్స్ట్ ఈ ప్రింటర్కి సంబంధించిన డ్రైవర్స్ మీ సిస్టమ్లో అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, డైరెక్ట్ అక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదా మీరు క్రోమ్ ఓపెన్ చేసి కెనాన్ మీ ప్రింటర్ పేరు ఎంటర్ చేసి పక్కన డ్రైవర్స్ అని ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీకు సంబంధించిన డ్రైవర్స్ లిస్ట్ అయితే వస్తుంది. అక్కడ నుంచి మీ ప్రింటర్ సంబంధించిన డ్రైవర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని డౌన్లోడ్ చేసి నేను చూపిస్తున్న విధంగా సెటప్ అయితే కంప్లీట్ చేయాలి. టోటల్ సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఒక శాంపుల్ అయితే ప్రింట్ చేసి చూద్దాం. నా దగ్గర వచ్చేసరికి ఫోటో షీట్స్ అయితే ఉన్నాయి. నేను ప్రింటర్తో పాటు ఫోటో షీట్స్ కూడా ఆర్డర్ ఇచ్చాను ఫోటోస్ ప్రింట్ తీసుకోవడానికి. నాకు ఈ 50 ఫోటో షీట్స్ వచ్చేసరికి నాకు 280 రూపీస్ అయితే పడింది అమెజాన్లో. నాకు ఫోటో షీట్ క్వాలిటీ వచ్చేసరికి 180 GSM అయితే ఉంది. ఫోటో షీట్ క్వాలిటీ పర్లేదు, మన ఇంట్లో రెగ్యులర్ యూస్ చేసుకోవడానికి ఫోటోస్ ప్రింట్ తీసుకోవడానికి అయితే బాగానే ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రింట్ పర్లేదు బాగానే ఉంది. నాకు సంబంధించిన పాస్వర్డ్ సైజ్ ఫోటోస్ అయితే ప్రింట్ తీసుకున్నాను నేను. పర్లేదు, ప్రింట్ క్వాలిటీ అయితే పర్లేదు బాగానే ఉంది. మరీ సూపర్ క్వాలిటీ 10,000 ప్రింటర్ 20,000 ప్రింటర్ అంత క్లారిటీ ఉందని చెప్పట్లేదు, పర్లేదు. ఈ 3000 రూపీస్కి వర్తే ఈ ప్రింట్ క్వాలిటీకి. ఈ క్యాటరేజ్ లింక్ అనేది తొందరగా అయిపోతూ ఉంటుంది. దీనికి మనకి రీఫిల్ బాటిల్స్ కూడా ఉంటాయి. మనకి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో దొరుకుతూ ఉంటాయి, మీకు ఆఫ్లైన్లో కూడా దొరుకుతూ ఉంటాయి. మీకు డిస్ప్లే మీద చూపిస్తున్నా చూడండి, ఇటువంటి బాటిల్స్ అయితే ఉంటాయి. ఈ బాటిల్స్ని మీరు వాటితో పాటు మీకు ఇంజెక్షన్స్ ఇస్తారు. మీకు ఆ క్యాటరేజ్ పైన స్టిక్కర్ ఓపెన్ చేస్తే మీకు కలర్ ప్రింట్కి 3 హోల్స్ ఉంటాయి, బ్లాక్ ప్రింట్కి 1 హోల్ ఉంటుంది. మీ కలర్ ప్రింట్కి అనుకోండి, కలర్ ప్రింట్ సంబంధించిన ఇంక్ బాటిల్స్ తీసుకుని ఆ 3 హోల్స్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ అయితే వేసుకోవాలి. బ్లాక్ దాంట్లో 1 హోల్ ఉంటుంది, దాంట్లో మీ బ్లాక్ ఇంక్ అయితే వేసుకోవాలి. కలర్ దాంట్లో 3 హోల్స్ ఉంటాయి, 3 కలర్స్ కోసం. బ్లాక్ దాంట్లో 1 హోల్ ఉంటుంది, బ్లాక్ కలర్ కోసం. మీరు ఇంట్లోనే క్యాటరేజ్ రీఫిల్ అయితే చేసుకోవచ్చు. మీరు బాటిల్స్ తెప్పించుకోండి, లేదా నాకు రిస్క్ అనిపిస్తే మీరు బయట షాప్ తీసుకున్నా సరే వాళ్ళైతే క్యాటరేజ్ అనేది రీఫిల్ చేసి ఇచ్చేస్తారు మీకు. ఈ బాక్స్లో నాకు ఎక్స్ట్రా ఒక కలర్ క్యాటరేజ్ అయితే ఫ్రీ అయితే ఇచ్చాడు. ఒకటి అయిపోయినా
ఇంకోటిసారి యూస్ చేసుకోవచ్చు. ఇంకోటి రీఫిల్ చేసే లోపు ఇంకోటి అయితే ఉంటుంది మనకి సేఫ్టీగా. సో దాన్ని అయితే యూస్ చేసుకోవచ్చు నేను కావాలనుకుంటే. ఈ ప్రింట్అవుట్ నేను రెగ్యులర్ యూసెస్ కోసం ఇంట్లో లైక్ ఫొటోస్ ప్రింట్ తీసుకోవడం కోసం, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, నార్మల్ రెగ్యులర్ యూసెస్ ఉంటుంది చూసారా, వాటి కోసమే తీసుకోండి కలర్ ప్రింటర్ని. మీరు హెవీ యూసెస్ కావాలనుకుంటే ఈ ప్రింటర్ అయితే పనికిరాదు. ఈ వీడియోలో చెప్పిన ప్రతి ప్రొడక్ట్స్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి చెక్అవుట్ చేసుకోండి. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్లా మీ భానుప్రకాష్ సైనింగ్ ఆఫ్. బాయ్.